ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 24th డే, 24 రోజులు ఉన్నాము. అందరిని బట్టి దేవుని స్తోత్రం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకల శోధాలకి కారణభూతుడైన గొప్ప దేవేశయానికి మహిమ గంత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడివి దవా. ఇదిగో తండ్రి, వీడి వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుణ్ణి నమ్మటంతో పాటు, వాక్యం చదవటంతో పాటు, వాక్యం చెప్పడంతో పాటు, ప్రార్థన చేయడంతో పాటు, ప్రవచించడంతో పాటు, దేవుని స్తుతించడంతో పాటు, ఓవరాల్గా దేవుణ్ణి ఆరాధించడంతో పాటు, దేవుడు ఒకటి సత్క్రియలు అనే ధనమును ధరించుకునేవారుగా ఉండాలి అని దేవుడు వాక్యం. సో దేవుడు పరిచర్య చేసిన, దేవుణ్ణి ఆరాధించిన వాటితో పాటు మనం చేయాల్సినటువంటి మంచి పని ఒకటి ఉంది. ఏంటంటే బీదల్ని ఆదరించడం, బీదల్ని కటాక్షించడం. ఎందుకు అంటే మనము చేస్తున్నటువంటి పరిచర్ని బట్టో, మనం చేస్తున్నటువంటి భక్తిని బట్టో దేవుడు మరింతగా మనల్ని వృద్ధి చేయాలంటే ఖచ్చితంగా దేవుడు పెట్టినటువంటి ఒక ఆజ్ఞ, లేదంటే రూల్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైనా అనుకోవచ్చు. దేవుడే చెప్తున్నాడు, బీదల్ని కటాక్షించేవారుగా ఉండాలి. అంటే సత్క్రియలను అలవర్చుకునేవారుగా ఉండాలంటే, సత్క్రియల్లో అంటే మంచి పనుల్లో బీదలను కటాక్షించడం అనేది కూడా ఒక మంచి పని. సో బీదలకి పెట్టేవారుగా ఉండాలి, బీదల్ని ఆదుకునేవారుగా ఉండాలి, బీదల పట్ల జాలి కనికరం ఉండేటట్లుగా మనం ఉండాలి. ఎందుకంటే కొంతమంది పిల్లికి భిక్షం కూడా వేయరు అన్నట్టు ఒక్కొక్క మాటలు ఉంటాయి. ఎంతసేపు మనం తిన్నామా, మనం దాచుకున్నామా అన్నది కాదు, కానీ దేవుడిచ్చిన దాంట్లో కొంచెమైనా సరే దేవుడికి పెట్టేటట్లుగా ఉండాలి. అప్పుడే బీదలకు పెట్టేటట్లుగా ఉండాలి. అప్పుడే మనము కాపాడబడతాం. బీదలను కటాక్షిస్తే, లేని వారిని, తక్కువ స్థాయిలో ఉన్న వారిని, పేదవారిని నిజంగా కరుణ చూపి, వారి మీద మనం ప్రేమ చూపి నిజంగా వారిని ఆదుకుంటే ఎలాంటి ఆశీర్వాదం దేవుడు దయచేస్తారో చూద్దాం. కీర్తనలు 41వ సంకీర్తన 1వ చరణం నుంచి చూద్దాం. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఎప్పుడైతే మనం బీదల్ని కటాక్షిస్తామో, లేదంటే బీదల పట్ల మనము ఆదరణ చూపుతామో, బీదల పట్ల జాలి కలిగి వారికి సహాయం చేస్తామో, ఎప్పుడైతే ఆపదల్లో ఉంటామో ఆపదలన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడంట. మనకు వచ్చిన ఏ కష్టమైనా కావచ్చు, ఏ శ్రమైనా కావచ్చు, అందులోంచి దేవుడు మనల్ని తప్పించాలి అంటే ఖచ్చితంగా బీదలకి సహాయం చేసేవారుగా ఉండాలి. రెండోది చూద్దాం. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. కాపాడి కూడా బ్రతికించునంట. ఏం చేస్తారంటండి? కాపాడి, ఆపత్కాలమందు మనల్ని కాపాడుతారు, ఆపత్కాలంలో కూడా మనల్ని తప్పిస్తారు. రెండోది కాపాడి బ్రతికిస్తారంట. అంటే భూమి మీద దీర్ఘాయువు పొందుకునే వారుగా ఉంటాం బీదలను కటాక్షించడం వల్ల. అంటే కాపాడటం, ఏ కష్టం వచ్చినా కష్టాల నుంచి కాపాడటం, మనకి ఎలాంటి ప్రమాదాలు వచ్చినా ప్రమాదాల నుంచి తప్పించటం, బ్రతికిస్తాడంట దేవుడు. నెక్స్ట్, భూమి మీద వాడు ధన్యుడగును. భూమి మీద ధన్యులం అవుతాం. అంటే భూమి మీద ఆస్వాదించబడం. ఎప్పుడైతే బీదలుగా పెడతామో పెట్టే కొద్దీ కూడా మనకు వస్తూనే ఉంటుంది. పెట్టే కొద్దీ కూడా మనం దీవించబడుతూనే ఉంటాం. మనం పెడుతూ ఉంటుంటే మళ్ళా మన యొక్క సంచిని, మన యొక్క బాణను, మన యొక్క ఆశీర్వాదాన్ని ఇంకా ఆయన ఆశీర్వాదాలతో ఇంకా నింపుతూనే ఉంటాడంట. ఖాళీగా అయితే ఉంచడు. నెక్స్ట్, మన శత్రువులు ఇచ్చకు దేవుడు అప్పగించడంట. అంటే శత్రువులు ఇచ్చకంట అపవాద క్రియలకు, అపవాది వేసినటువంటి బాణాలకి దేవుడు అప్పగించడంట. బీదలను కటాక్షించేవారు ఉంటే, బీదల పట్ల జాలి చూపిస్తే, బీదలకు పరిచర్య చేసేవారు ఉంటే, ఆపదల్లో ఉన్నప్పుడు వారిని మనము మనకు తోచినంతగా, మరీ మన అమ్మేసి ఏం పెట్టమనట్లే, మరీ మనం తినకుండా ఏం పెట్టమనట్లే, మనం తిన్న తర్వాత కొంచెం మనకున్న దాంట్లో కొంచెము జాలిపడి వారికి పెడితే, వారికి సహకరిస్తే ఖచ్చితంగా మనము ఆపత్కాలమందు తప్పించబడతాము. నిజంగా దేవుడు కాపాడి జీవము ఇస్తారు. భూమి మీద ఉండగా దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. తర్వాత ఏం చేస్తారంటమ్మా? తర్వాత చదువుతాలి. రోగశయ్య మీద యెహోవాని ఆదరించును. రోగశయ్య మీద వారిని ఆదరించును. అంటే గొప్ప స్వస్థత వారికి కలుగు చేస్తారంట. ఏం చేస్తారంటండి? గొప్ప స్వస్థత దేవుడు వారికి దయచేస్తారు. కాబట్టి బీదర్ని కటాక్షించేవారుగా ఉండి వాళ్ళని ఆదరిస్తే దేవుడు మనల్ని ఆదరిస్తాడు, దేవుడు మనల్ని కరుణిస్తాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, దేవుడు మనల్ని ఆపదల నుంచి తప్పిస్తాడు, దేవుడు మనకి స్వస్థత కలుగు చేస్తాడు. అంతేకాదు, ఎంత మనం ఇస్తున్నామో అంతా కూడా మళ్ళీ దేవుడు
ఆశీర్వాదములతో నింపుతూ ఉంటాడు. భూమి మీద ఉన్నంత కాలం కూడా దేవుడు మనల్ని ధన్యులుగానే ఉంచుతాడంట. హల్లెలూయా. అందుకని మనము దేవుడి యొక్క పరిచర్య చేసిన, దేవుడిని ఆరాధిస్తూ విశ్వాసులుగా ఉన్న, దేవుడి సన్నిధానానికి వెళ్తున్నా, మనము చేసే పని బీదలకి ఆశ్రయం ఇచ్చేవారుగా, బీదలకు సహకరించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించడం కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.